ఈరోజు ఈ కార్యక్రమానికి మేము తిరిగి పార్టీలో చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన తారక రమణ గారికి, అలాగే మా అక్క సబితక్క గారికి, కార్తికన్న గారికి, అనంతరెడ్డి గారికి, మా మొయినాబాద్ మండల్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే చివల్ల కృష్ణారెడ్డి గారికి, మరియు ఈరోజు నాతో పాటు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినటువంటి మొయినాబాద్ మండల కార్యకర్తలకు, అలాగే ఈరోజు రాజేంద్ర నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కూడా పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మన అందరికీ కూడా తెలుసు. ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అనేది. నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నేను మొన్నటి వరకు సర్పంచ్. మేము తెలంగాణ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సర్పంచ్ అంటే గల్ల ఎగరేసుకొని తిరిగేటట్టు ఉంటుంటే మేము. ఎందుకనంటే ఆ రకంగా మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ఊరూర అన్ని డంపింగ్ యార్డులు కానీ, క్రిమిటోరియాలు కానివ్వండి, మిషన్ భగీరథ నీళ్లు, రోడ్లు, సీసీ రోడ్లు, 24 గంటల కరెంటు, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలోనే మేమే గొప్ప చెప్పుకుంటుంటిమి. ఎందుకనంటే మేము ఈ టర్మ్ సర్పంచులమైనామంటే మేము అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అని. ఎందుకంటే ఆ రోజులలో నీళ్లకు కావాలని అంటే బిందెలు పట్టుకొని ట్యాంకర్లు పెట్టి నడిపించే పరిస్థితి ఉంటుండే. ఆ రోజు సర్పంచులు కొంతమంది ఫోన్లు లేకున్నా కానీ ఊర్లో వదిలిపెట్టి పోతుండే బయటికి కొన్ని రోజులు. అట్లాంటి పరిస్థితి లేకుండా మన బంగారు తెలంగాణ సాధించిన తర్వాత, మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత ఎంత అభివృద్ధి చెందిందంటే, మనము బంగారు తెలంగాణ ఎట్లుండేనో మన తెలంగాణ కూడా అదే విధంగా ఉండేని మనం కళ్ళతో చూసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఈ మధ్యలో అంటారు తెలంగాణకు భూకంపం వస్తుంది. అసలు భూకంపం తెలంగాణకు కాదు, కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా భూకంపంలో మొత్తం తుడుచుకోపోతా అని చెప్పి నేను ధీమాగా చెప్పదలుచుకున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా గురువు సబితక్క గారి నాయకత్వంలో నేను మళ్ళీ క్రియాశీలకంగా పనిచేస్తా. ఎందుకంటే మేము ఇంద్రన్న శిష్యులం, మాకు రాజకీయం నేర్పిండే ఇంద్రన్న. కాబట్టి ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మొయినాబాద్ మండలం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంద్రన్న గురువు ఉండే. కాబట్టి ఆ గురువు నేర్పిన విద్యతోనే మేము మా అక్క సబితక్క గారి నాయకత్వంలో, మరియు కార్తికన్న నాయకత్వంలో, అనంతరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం పార్టీని కూడా రేపటి నుంచి మొత్తం సంస్థాగత ఎన్నికలు వచ్చేంత వరకు మరియు క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పేసి అందరి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితక్క గారి నాయకత్వం. జై హింద్, జై తెలంగాణ.